షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 37వ కీర్తన 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే, ఆయన్ని అనుసరిస్తూ ఉన్నవారి యందును, ఆయన్ను నమ్మి ఆయన ఇష్టమును చేయుటకు ప్రయత్నించే వారి యందే ఆయన ఆనందిస్తాడు. అదే ఇక్కడ దావీదు అభిప్రాయం. ఎవరైతే ఆయన్ను నమ్మి ఆయన ఇష్టాన్ని చేయటానికి ఇష్టపడుతూ అనుసరిస్తున్నారో వారు వేసే ప్రతి అడుగును దేవుడు గమనిస్తాడు. గమనించడమే కాదు, స్థిరపరుస్తాడు కూడాను. దేవుడు మన మార్గం నిర్దేశించాలని మనం కోరుకుంటే అది మంచిది. అలా కోరుకున్నప్పుడు బయటకు అడుగు వేయక ముందే ఆయన సలహా తీసుకోవాలి. దేవునితో కలిసి విశ్వాసంతో నడుస్తున్నప్పుడు ఆయన ఒక్కసారిగా మనల్ని నడిపించడు. అంటే మనల్ని ఒక సంవత్సరం, ఒక నెల లేదా ఒక రోజు నడిపించడు, కానీ అడుగు వెంబడి అడుగులు నడిపిస్తాడు. అవునండి. ఉదాహరణకి దేవుడు ఎన్నుకున్న ఇజ్రాయెల్ జనాంగం చూడండి. అరణ్యం గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు వారికి పగలు మేఘస్తంభంలో తోడున్నాడు, రాత్రి అగ్నిస్తంభంలో కూడా ఉండి వారి అడుగులు నడిపించాడు. అవి కదిలినప్పుడే ఇజ్రాయెల్ కూడా కదిలారు. అవి ఆగినప్పుడు వారు కూడా ఆగిపోయేవాళ్ళు. నేనేమంటున్నానంటే, మనం ఆయన కంటే ముందుగా వెళ్ళడం కానీ వెనుకబడి ఉండడం కానీ చేయకూడదు. ఆయన ఏ వేగంతో వెళ్తున్నాడో ఆ వేగంతో వెళ్ళడమే ప్రాముఖ్యమైనది. దేవుడు మన అడుగులను నిర్దేశించడానికి అసాధారణ మార్గాలు కలిగి ఉండొచ్చు, కానీ ఆయన ఏర్పరిచిన మార్గంలో వెళ్ళడమే ప్రాముఖ్యం. అలా నేను చెప్తున్నప్పుడు ఒక సత్యం మన మనసులో ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలండి. ఏంటో తెలుసా సత్యం? పౌలు చెప్పిన మాట, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నమని ఎరుగుదుము. నిజమే, మనం ప్రభువుని ప్రేమిస్తున్నాం, ఆయనకి భయపడుతున్నాం. అలా భయపడే మనకందరికీ కూడా చాలా పర్సనల్ ఒపీనియన్స్ ఉన్నాయి, ఉండొచ్చు, వ్యక్తిగత అనుభవాలు ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్లు ఉండొచ్చు. వాటి ద్వారా దేవుడు మనలను నడిపిస్తున్నాడని మనం భావించి ఉండొచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే, శిష్యులు సువార్తని ప్రకటించడానికి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు వారు విన్నట్లుగా మనం నేరుగా దేవుని స్వరం వినకపోవచ్చు, కానీ ఏ మార్గములు వెళ్ళాలో దేవుడు ఏదో విధంగా స్పష్టం చేస్తాడు. అవును, నిజం అది. మన సొంత పాదముద్రలు వేయకూడదు అని మనం నిర్ణయించుకున్నప్పుడు దేవుడు మనల్ని తన పాదముద్రలుగా ఉపయోగించుకుంటాడండి. గొప్ప విషయం ఇది. మన అడుగులు తొట్టిపడినప్పుడు ఆయన మనల్ని పైకి లేవనెత్తుతాడు, మన అడుగులు స్థిరపరుస్తాడు. అడుగు ఎలా పడుతుంది? మన నడత ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? దేవుడు ఆనందించేటట్లుందా మన ప్రవర్తన? లేదా దేవుడు ఇలా చేస్తాడు, దేవుడు ఇలాగే ఆలోచిస్తాడులే అని మనం ఓవర్ యాక్షన్తో ముందుకెళ్ళిపోతున్నామా? మన ప్రవర్తన ఎప్పుడు కూడా పరిశీలించుకోవాలి. ప్రభు వాక్య ప్రకారం ప్రవర్తనలో పరివర్తన రావాలి. అడుగులు ఏ అడుగులో పడుతుంది? మన పాదముద్రలే ఉండాలని కోరుకుంటున్నామా? అక్కడ దేవునికి అవకాశం ఇస్తున్నామా? ఆయన మన నడతను స్థిరపరుస్తానంటున్నాడు. ఆయన ద్వారానే స్థిరపరచబడుతుంది మన నడత. ప్రతి అడుగు ప్రగతి వైపు నడవాలి అంటే, పడాలి అంటే, అది ప్రభు అడుగులో మనం అడుగు వేస్తున్నామా లేదా అని పరిశీలించుకోవాలి, చెక్ చేసుకోవాలి. మంచిది అది. ప్రభు ప్రతి అడుగును గమనిస్తాడండి. నువ్వు అడుగు, అప్పుడు అడుగు వేయి. ఆయన ముందు అడుగు, ఆయన సలహా తీసుకో, అప్పుడు ఆయన అడుగు వేయగలుగుతాం. ఆయన ఏ వేగంలో ప్రయాణిస్తాడో అలా ప్రయాణిస్తాం మనం. నేను మరలా చెప్తున్నాను, మనల్ని దేవుడు తన పాదముద్రలుగా ఉపయోగిస్తాడు. మనకంత అధికారం ఇస్తాడు. అంత ఆలంబనతో మనం ముందుకు వెళతాం.
ఆనందానికి హద్దులుండవు. ఎందుకంటే ఆయన మనతో ఉంటాడు, మనల్లో ఉంటాడు, మన ద్వారా పనిచేస్తాడు. ఆయన అడుగులు వేస్తూ ఆ జన్మాంతం ఆనందంగా ఆరాధించుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.